అసలు రోజు రోజుకి మనము ఎందుకు ఇలా తయారైపోతున్నాం? అసలు గురువులకు అనేది రెస్పెక్ట్ ఇవ్వడమే మానేశాం. అసలు దీనికి కారణం ఏమిటంటారు? అసలు వాళ్ళ మీదనే ఇష్టం ఉన్నట్టు బ్యాడ్ కామెంట్స్ చేయడం అసలు ఎంత దారుణం ఇది? అసలు దీనికి కారణం ఏమిటి? ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నంబర్ 34లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, నువ్వు నిజమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే, నువ్వు నిజమైన జ్ఞానం నేర్చుకోవాలంటే నువ్వు నిజమైన గురువు దగ్గరికి వెళ్ళాలి. ఏ మనిషి కూడా సొంతగా ఆధ్యాత్మికత జ్ఞానం అనేది నేర్చుకోలేడు. ఎవరైతే అట్లా నేర్చుకుంటా అని అనుకుంటాడో వాడు మూర్ఖుడవుతాడు. నువ్వు నిజమైన జ్ఞానం నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటే, అతని సర్వీస్ చేస్తుంటే అతను జ్ఞానం అనేది అతను నేర్పిస్తాడు. గురువే మనకి మార్గదర్శనం. ఒక చిన్న ఉదాహరణ, ఆత్మ జ్ఞానం ఉన్న టీచర్, ఆత్మ జ్ఞానం లేని టీచర్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న గురువులు ఆత్మ జ్ఞానం లేని టీచర్ ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ప్రతి స్టూడెంట్స్ని ఊకే తిడుతూ ఉంటుంది. ఎవరైతే ఆమె కానీ అతనికి కానీ ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకే మార్కులు వేయడం. అప్పుడు స్టూడెంట్స్కి భయమే పెరుగుతుంది కానీ రెస్పెక్ట్ అనేది ఎలా పెరుగుతుంది? అందుకే స్టూడెంట్స్ కూడా అలానే తయారైపోతున్నారు. మరి ఆత్మ జ్ఞానం ఉన్న టీచర్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ని సమానంగా చూస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శాంతిగా అనేది చెప్తుంది. శాంతిగా మంచో చెడో అనేది చెప్తూ ఉంటుంది. అప్పుడు స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతున్నది. ఇదే ఆత్మ జ్ఞానం ఉన్న టీచర్ యొక్క లక్షణం. ఎప్పుడైతే మనం ఆత్మ జ్ఞానం మనం నేర్చుకుంటామో మన ప్రవర్తనే మనకి గుర్తింపుగా మారుతుంది. హరే కృష్ణ.